ఎంతో ఖరీదైన అదేవిధంగా ఎంతో రుచికరమైన మిల్క్ చాక్లెట్ బర్ఫీని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఒక బాణీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ బాణీని పెట్టిన తర్వాత అందులోనికి 1 లీటర్ పాలు వరకు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేయాలండి. బాగా పాలు అనేది మరుగుతూ ఉండాలి. ఈ విధంగా కలయి పెట్టుకుంటూ పాలని మనము మరిగించుకోవాలండి. ఈ విధంగా పాలు అనేవి సగం వరకు అయ్యేంత వరకు కలుపుతూ తిప్పుకుంటూ మనం మేగడ అనేది కట్టకుండా అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ మనము పాలని బాగా మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఈ బర్ఫీని చేసుకునేటప్పుడు దగ్గరుండి చేసుకోవాలండి. ఈ విధంగా అంచులు అంటే మనకి మేగడ అనేది కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా ఈ విధంగా కలయి పెట్టుకుంటే మనకి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ పాలు అనేది చాలా వరకు మరిగిపోయాయండి, దగ్గర పడుతుందండి, చిక్కబడిపోయింది మనకి పాలు అనేవి. ఈ విధంగా బాగా చిక్కబడాలండి. పాలు అనేది మనకి కోవాలాగా తయారవ్వాలి. ఈ విధంగా బాగా తయారైన తర్వాత చూడండి, ఇంకా బాగా దగ్గర అయిపోయి చిక్కబడినాయి అండి మనకి ఇక్కడ. ఈ విధంగా కోవా అనేది రెడీ అవుతుందండి. చూడండి, ఈ విధంగా కలయి పెట్టుకోవాలండి. మనకి పాలు దగ్గర అవుతున్నప్పుడే మనం సిమ్లో టర్న్ చేసుకొని ఈ కోవాని ప్రిపేర్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకని ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లోనే మనం చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చిన కోవా అనేది బాగా దగ్గర పడాలండి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం చేసుకోవాలండి కోవా అనేది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయటం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి రుచి వస్తుంది. ఇందులోనే మనం ఇక్కడ తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1/4 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేస్తానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశాను. ఒకవేళ మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది అందుబాటులో లేకపోతే ఈ స్టేజ్లోనే మనము 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా నెయ్యి అనేది ఉపయోగపడుతుంది. లేనివారు ఫుల్ క్రీమ్ను ఉపయోగించిన వారు అవసరం లేదండి, 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కోవా అనేది మనకి బాగా దగ్గర పడాలండి. ప్యాన్ నుండి మనకి సపరేట్ అవ్వాలండి కోవా అనేది. ఈ విధంగా కలయి పెట్టుకుంటూ మనము ఇక్కడ బర్ఫీని తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలయి పెట్టుకోవటం వలన అడుగు అనేది అంటదండి. మనం చేత్తో ఇలా తీసుకొని మనం ఉండలాగా చేస్తే ఈ విధంగా అయితే కనుక ఉండైతే కనుక మనకి రెడీ అయిపోయినట్టండి. ఇందులోని సగం పార్ట్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న దానిలోనికి 1/4 టీ స్పూన్ చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఇది మొత్తం పట్టేంత వరకు ఒక 1/2 నిమిషం పాటు ఈ విధంగా కలయి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ విధంగా పిండి మొత్తము కలిసేంత వరకు కలయి పెట్టుకోవాలి. ఇది కూడా తీసి వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. అలాగే ఉంచితే మాడిపోతుందండి, అందుకని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న మిల్క్ బర్ఫీని ఈ విధంగా నొక్కటం వల్ల, ప్రెస్ చేసి చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి స్మూత్నెస్ అనేది పెరుగుతుందండి, స్వీట్ అనేది స్మూత్గా అవుతుంది. ఈ విధంగా మనము ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా అయినప్పుడు చేయాలండి, వేడిగా ఉన్నప్పుడు కాదు. వేడిగా ఉన్నప్పుడు చేస్తే చేతులకి కాలిపోతాయి. ఈ విధంగా మనము చపాతీ కర్రతోని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిపైనే మనం చాక్లెట్ యాడ్ చేసిన కోవాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవనేది మంచిగా షేప్ రావడానికి ఈ విధంగా చాక్తో కానీ దేంతోనైనా అద్దుకోవాలండి. ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసి దీనిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోనికి వీటిని చాక్తోని కట్ చేసుకోవాలండి. చూడండి, ఎంత రుచికరమైన బర్ఫీ అనేది మనకి స్వీట్ షాప్లోనే దొరుకుతుందండి. అది ఇంట్లోనే చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మనకు దగ్గరలో ఉన్న పాలతోనే చేసుకోవచ్చండి.
చాలా రుచికరమైన చాక్లెట్ బర్ఫీ అండి. దీన్ని పిస్తా పప్పులతో డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి. 2 లేయర్స్తో మామూలుగాను మిల్క్ బర్ఫీ కనిపిస్తుంది, అదేవిధంగా కోకో బర్ఫీ కూడా కనిపిస్తుంది. చూడండి చాలా రుచికరమైన మిల్క్ చాక్లెట్ బర్ఫీ అనేది రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.